ఆల్రెడీ దేవర గట్టినే దుమ్ము దులుపుతుంది. ఈవెన్ దసరా టైం అయినా సరే కూడా ఇక మంచిగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకొస్తుంది. పర్లేదు బ్రో, బాగుంది. ఓవరాల్ గా చూసుకుంటే మన మెయిన్ హీరో ధ్రువ్ ఉన్నారు, అతని యాక్టింగ్ బాగుంది. నాకు ట్రైలర్ లో చూసినాక అప్పుడు అట్లా అనిపించింది. స్టార్టింగ్ లో చూసినప్పుడు ఏంలబ్బా ఈ క్యారెక్టర్ ఎట్లుంది అనుకున్నా, కానీ జింబాడీ ప్లస్ ఎక్స్పీరియన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఏందో ఈడి హీరో ఏందో అన్నట్టు అనిపించింది. కానీ థియేటర్ ఏముండదు బ్రో, మామూలుగా అయితే బాడీ అయితే ఉంది, బాడీ కూడా ప్రాబ్లం లేదు. మెయిన్ ఏంటంటే చాలా డిలే కావడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గింది మూవీ మీద. సో చూస్తే దీంట్లో ప్రకారం ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మూవీ అయితే బాగా అనిపించింది నాకైతే. యాక్షన్ సీక్వెన్స్ సో మోస్ట్లీ బడ్జెట్ మొత్తం విఎఫ్ఎక్స్ షార్ట్స్ కి ఫైట్ సీన్స్ కి పెట్టినట్టు. సో దాని ప్రకారం చూసుకుంటే మన హాలీవుడ్ మూవీస్ రేంజ్ లాగానే ఉంది. అన్ని రికార్డులు బ్రేక్ అయితే అంటారా? కాకపోతే వాళ్ళ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి రిఫండ్ అవుతుండొచ్చు. అర్జున్ గారిది మీరు కంపేర్ చేస్తే బ్రో, అర్జున్ గారి ఇప్పుడు మేనల్లుడు అంటే మన చిరంజీవి గారు, సాయిధరం తేజ్ గారు ఉన్నారు కదా, ఎవరిది కంపారిజన్ చేసుకోవద్దు. కానీ ఎవరి యాక్టింగ్ వాళ్ళదే, ఎవరి ఏమంటారు పర్ఫార్మెన్స్ వాళ్ళదే. వాళ్ళది వీళ్ళ లీనియేజ్ ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీ లైన్ నుంచి వాళ్ళ లీనియేజ్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అది ఒక రెప్యూటెడ్ హీరో యాక్టర్ కదా, అతను వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకొంచెం బెటర్ పర్ఫార్మ్ చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది అనేసి. సో అదే ఎక్స్పెక్టేషన్. కానీ కొంచెం స్టార్టింగ్ మూవీస్ కదా బ్రో, టైం పడుతుంది. చాలా మంచి సినిమాలు ఉన్నాయి కదా, ఈ సినిమా ఆడుతా అంటారు మరి తెలుగులో? మార్టినా? నేనైతే ఒకటే మాట చెప్తాను, కొంచెం తగ్గచ్చు మన తెలుగుకి వచ్చేసరికి. ఎందుకంటే తెలుగు మీడియాలో ఆల్రెడీ దేవర గట్టినే దుమ్ము దులుపుతుంది. ఈవెన్ దసరా టైం అయినా సరే కూడా ఇక మంచిగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకొస్తుంది దేవర. ప్లస్